తెలుగు మూవీస్కి బ్యూటిఫుల్ స్ట్రెంత్ ఉంది మామ. అదే స్టోరీ టెల్లింగ్, జనరేషన్స్ టచ్ చేసిన క్యారెక్టర్స్, మెమొరబుల్ ఎమోషన్స్. కానీ ఈ మధ్యన కొత్త డిజీజ్ స్టార్ట్ అయింది మామ. సినిమా కంప్లీట్ అయ్యాక కూడా దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అని ఆపేస్తున్నారు. అసలు ఉందారా మీకు? క్లాప్స్ కొట్టాలో కన్ఫ్యూజ్గా సినిమా నుంచి బయటకు పోవాలో తెలియట్లేదు. సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ హ్యాపీ అంటగా, పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారంటగా, పార్ట్ 2లో కూడా ఏమి ఉండదంటగా. టైం వేస్ట్ నాదే, మనీ వేస్ట్ నాదే. కొన్ని మూవీస్కి పార్ట్ 2 ఉండాలి మామ. స్టోరీ యొక్క వరల్డ్ పెద్దగా ఉండి, అంత సెటప్ ఉండి, నిజంగా స్టోరీకి 2 పార్ట్స్ అవసరం అయితే తప్పేం లేదు. తప్పేంటి, నిజంగా మంచిది. మొన్న ఏదో వేరే వాళ్ళు ఫిల్మ్ రిలీజ్ అయింది మామ, లెంత్ సరిపోలేదని 2 పార్ట్స్ గా కట్ చేశారంట. సెకండ్ పార్ట్ కూడా 4 months గ్యాప్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పిల్లలంటే ఇలా ఉండాలి. వచ్చేసి గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియా బుక్ ఆడుకో అది ఫుడ్ పెడుతుంది కదా మనకి. స్టూడెంట్స్ ఆడుకో కానీ ప్రతి నార్మల్ లెవెల్ యావరేజ్ ఫిల్మ్ కి కూడా పార్ట్ 2 యూనివర్స్ ఎందుకు మామ? మళ్ళీ వాటికి కూడా 2 to 3 years వెయిటింగ్ టైము. హీరో పోలీస్ అయితే కాపీ యూనివర్స్, క్రిమినల్ అయితే క్రైమ్ యూనివర్స్, ఇంకా సంక్రాంతి యూనివర్స్ లాంటి ప్లాన్ చేయకండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మామ, పార్ట్ 1 లో హైప్ లేపి పార్ట్ 2 లో స్టోరీ రాయటం మర్చిపోతున్నారు. అలా కాదు డైరెక్టర్ మామ, స్టోరీ ఎక్కడ టెలివిజన్ రాసాంగా అంతేనంటావా? అంతే. ఇది సంగతి. పార్ట్ 2 తీయండి కానీ మంచి స్టోరీ ఉంటేనే, లేదంటే ఒక మంచి సింగిల్ సినిమా చాలు. మేము హ్యాపీ, ఇండస్ట్రీ హ్యాపీ, సినిమా అంతకంటే హ్యాపీ. నేనేమంటా అంటే, యాక్షన్ సినిమాకి క్లాప్స్ వస్తాయి, క్రైమ్ సినిమాకి టెన్షన్ పోతుంది, కామెడీ సినిమాకి స్ట్రెస్ పోతుంది. అది చాలు మామ, పార్టీలు ఎందుకు? నా వీడియో లెక్చర్ రాకపోతే చాలు. సర్లే, ఫాలో కొట్టేయండి.